మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. తన కుమారుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. షలోం. ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న కొద్ది మాటలను మనం విందాం. ఎందుకంటే ఈ దిన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఆయన మనకు తోడే ఉంటే, ఆయన మనతో ఉంటే, ఆయన మనలో ఉంటే మనం అనేకమైన దీవెనలతో నింపబడతాం. చక్కటి ఆరోగ్యంతో మనం ఉంటాం. చక్కటి నడవడికలో మనం నడవగలుగుతాం. ఆయనను విడవకుండా, ఆయన మనలను ఎడబాయకుండా ఉంటే. అయితే ఒక సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని 2 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఎలా ఉంటుంది, దేవుని యందు భయభక్తులు లేకుండా ప్రత్యేకించి అంటే ఆయనను విడిచి బ్రతికే కుటుంబం ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ సంగమా, లోకంలో అనేకమైన రకరకాలు కలిగిన హల్లెలూయా ఇక దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే, దేవుని యందు ఇష్టంగా జీవిస్తే, దేవుని యొక్క మార్గంలో మనం నడిస్తే మనకు అన్ని ఆశీర్వాదాలే, అన్నీ దీవెనలే, అంతా కృపాక్షేమంలో మనం వెంట వస్తుంది. ఇది ఎవరికి ఆయన నామంలో కడగబడిన మనకి, ఆయన నామంలో ప్రార్థిస్తున్న మనకి, ఆయన నామాన్ని వెంబడిస్తున్న మనకి, ఆయన వాక్యాన్ని రుచి చూస్తున్న మనకి. ఇది హల్లెలూయా. అలాంటి కుటుంబము మన భారత చట్టంలో ఒక మాట ఉంటుందండి, చిన్న కుటుంబము చింతలేని కుటుంబము. ఇది ఎవరికైనా తెలుసా? పూర్వము ఇది ఒక జనరల్ హాస్పిటల్ దగ్గర పెట్టేవారు బోర్డు. అక్కడక్కడ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ పెట్టేవారు. ఎందుకంటే సంతానం ఎక్కువగా ఉంటే శ్రమలు ఎక్కువగా ఉంటాయని ఉద్దేశంతో మన భారతీయ సంస్కృతి, మన భారతీయ చట్టము ఒక మాటను విడుదల చేసింది. ఏంటి? చిన్న కుటుంబము చింతలేని కుటుంబం. హల్లెలూయా. కానీ ఈరోజు ఎలా ఉందో మనకు తెలుసు. అందుకే ఒక చిన్న కుటుంబము దేవుని యందు నిక్షేపణ కలిగి దేవుని యొక్క ఉద్దేశంలో జీవిస్తే ఆ కుటుంబం ఎలా వర్ధించబడుతుందో ఈరోజు వాక్యం ద్వారా మనం చూసుకుందాం. నేటి వాక్య అంశము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము. హల్లెలూయా. కావున ప్రియ సంగమా, ఇక్కడ అంటున్నాడు కదా, 128వ అధ్యాయంలో 128 సంకీర్తనలో అక్కడ రాయబడిన మాట 2-3 వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. అక్కడ ఒక కుటుంబం జీవిస్తున్న తండ్రి. ఎందుకంటే ఒక కుటుంబం ఆయనలో ఉంటే ఎలా ఉంటుంది, ఒక కుటుంబం ఆయన ఫలిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని ఒక భార్యను, ఒక భర్తను, పిల్లలను అక్కడ చూపిస్తుంది. అదే కదండి కుటుంబం అంటే ఏంటి? ఒంటరిగా ఉన్నవాడి కుటుంబం కాదు, లేదంటే జంటగా ఉన్న కుటుంబం కాదు, వారికి పిల్లలు పుట్టి వారికి వివాహమైంది జంటగా ఉంటే అది కుటుంబం కాదు, అది భార్య భర్తల అనుబంధం అంతే. బంధం అది, కుటుంబం కాదు. కుటుంబం ఎప్పుడవుతుంది? వారి కడుపున బిడ్డలు పుట్టాక ఆ బిడ్డలకు మళ్ళా బిడ్డలు పుడితే అది అభివృద్ధి పొందుతుంటే వీటన్నీ కలిపి ఆయన కుటుంబిక సభ్యులు, ఆయన కుటుంబం అంటారు. చాలామంది అంటారు వివాహంగానే అవగానే మీరు ఒక కుటుంబం అమ్మ అంటారు. కుటుంబం కాదు, వారేంటి? భార్య భర్తల బంధం, అనుబంధం అంతే. వారికి పిల్లలు పుట్టాక అది కుటుంబం అవుతుంది. అలాగే ఆ కుటుంబం ఎలా ఉంటుందో మనకు తెలిసిపోయింది. మనకు తెలుసు. ఈ వాక్యము వినేవారికి అప్పుడు అర్థమైపోయి ఉంటుందండి. ఏ కుటుంబం అంటది? చింతలేని కుటుంబం. దేవుని యొక్క పక్షంగా ఉండి దేవుని యొక్క మాటలో మనం ఉంటే, దేవుని యొక్క మార్గంలో మనం నడిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? సంకీర్తన భాగంలో 128వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు కదా పరమ తండ్రి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. దీవించాడండి ఇంట యజమాని. హల్లెలూయా. ఎవరిని దీవించాడని అక్కడ మొదటి దీవెన ఎవరికి వచ్చింది? ఇంటి యజమానికి వచ్చింది. నిశ్చయముగా ఖచ్చితంగా
నీవు నాలో ఉండి నా కోసం నువ్వు శ్రమ పడినప్పుడు, నా కోసం నువ్వు కృషి చేస్తున్నప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అన్నాడు. ఈ ఈ ఈ ఆశీర్వాదం ఎక్కడిచ్చాడండి? ఎక్కడిచ్చాడు? మొదట్లో నోవా గారికి ఇచ్చాడు. హల్లెలూయా! నోవా గారికి ఇచ్చాడు. చెడు కాలంలో ఉన్న వారిని, చెడు కాలంలో సంచరిస్తున్న వారిని ప్రత్యేకపరిచి అక్కడంటే నోవాహు ఈ తరంలో నా కంటికి నీతిమంతుడు కానీ ఒక్కడే కనిపిస్తున్నావు కనుక ఇదిగో నీవు చేసిన ఆ ఓడలో నీవు నీ కుటుంబము, హల్లెలూయా, నీవు నీ భార్య, నీ కొడుకులు నీ కోడళ్ళు వెళ్ళిపోయిన లోపలికన్నాడు. ఆశీర్వదించాడండి కుటుంబాన్ని. చింతలేని కుటుంబం అది. ఎందుకంటే దేవుడు పక్షంగా ఉంటే, దేవుని అంటుకట్టుకొని ఉంటే, దేవుడితో సంబంధం కలిగి ఉంటే ఆ కుటుంబంలో ఎప్పుడు నిత్యంగా ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకుంటూనే ఉంటాయి. మధ్య మధ్యలో ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా అవన్నీ కూడా ఆయన తీసేస్తాడండి. ఎందుకంటే మనం ఆయన మీద అనుకున్నాం కనుక. అందుకే ఇక్కడ అన్నాడు, ముందుగా ఇంటి యజమాని ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగా? నిత్యముగా నీ చేతులు కష్టాలు జీతం నీవు అనుభవిస్తావు. ఎందుకంటే నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు, లోకంలో వేరే బ్రతుకుతున్నావు, లోకంతో కలిసిపోలేదు, లోకస్తుల క్రియల్లో నువ్వు పాలుపంతులు పంచుకోలేదు, లోకంకి నిన్ను వేరుగా పరుచుకొని నీవు నాతో సంబంధం కలిగి ఉన్నావు కనుక ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ఇదే ఇచ్చాడు ఆనాడు నోవాహుకు 6వ అధ్యాయంలో ఆది కాండంలో ఇదే ఆశీర్వాదం ఇచ్చాడు. నీవు నీ పిల్లలు ఆశీర్వదించబడుగా కానీ. ఎందుకంటే నోవాహు తన తండ్రి యొక్క మాటలోంచి బయటకు రాలే. అలాగని అక్కడున్న జనంతో కలిసిపోయి ఏదో చెటికిరీలు చేస్తూ నాట్యం చేయలే. పరమ తండ్రికి భయపడ్డాడు. ఆయన పరమ తండ్రి మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. పరమ తండ్రి యందు భక్తితో పాటు వినయ మనిషి చూపించాడు, శ్రద్ధ చూపించాడు, ముఖ్యంగా ఆయనకు లోబడ్డాడు. అందుకే అంటున్నాడు నీవు పడ్డ కష్టార్జితము నీ చేతికి వస్తుంది. అంటే ఇక్కడ 2 రకాలైన కష్టార్జితాలు ఉన్నాయండి. కష్టార్జితం అంటే పనికి ప్రతిఫలం. కష్టార్జితం అంటే అర్థం ఏంటి? పనికి ప్రతిఫలం. ఒకటి లోకంలో మనం చేసిన పనికి ఒక రేటు, తండ్రి కోసం మనం చేసిన పనికి ఒక రేటు, అంతే. జీతం అంటే ఏంటి? రేటు కట్టడమే కదా. జీతం భత్యము రేటు కట్టడమే కదా. ఈ లోకంలో చేసిన దానికి నీవు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటావు. అయితే ఆ లోకంలో నీవు వచ్చినాడు కూడా నీవు ప్రతిఫలం పొందుకుంటావు అని ఆయన ఇంటి యజమాని ఆశీర్వదిస్తున్నాడంటే. ఆనాడు నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు, ఇక్కడ ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఓ ప్రియ సంగమా, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉందా ఈరోజు? నీ కుటుంబ సభ్యులందరూ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నారా? నీ భార్య, నీ పిల్లలు. ఇక 2వ ఘట్టానికి వస్తే అక్కడ అంటాడు కదా, ఇప్పుడు భార్య దగ్గరికి వచ్చాడు. ముందు భర్తను దీవించాడు, ఆశీర్వదించాడు. నీవు లోకంలో పడుతున్న శ్రమకు, నా నిమిత్తం పడుతున్న శ్రమకు, నీ నిమిత్తం పడుతున్న శ్రమకు ఇదిగో నేను ప్రతిఫలం ఇస్తున్నానని దీవించిన తండ్రి ఇక్కడ భార్య దగ్గరకు వచ్చేటాడు. లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును అన్నాడు. హల్లెలూయా! ముందు భర్త దగ్గరికి వెళ్ళాడు, దీవించేశాడు. 2 సార్లుగా భార్య దగ్గరికి వచ్చాడు, దీవించాడు. ఏమన్నాడు? లోగిట అనగా ఇల్లు అని అర్థం. లోగిలి అంటారండి మన తెలుగు భాషలో లోగిలి అంటే అది గడ్డితో అందంగా కట్టబడిన ఇల్లు. అది ఆ ఇంట్లో నీ భార్య ఎలా ఉంటుందంట? ఫలించే ద్రాక్ష చెట్టు వలె ఉంటుందంట, ద్రాక్ష వలె ఉంటుందంట. అంటే నీ మాటకు జవదాటకుండా, నీ మాటలో నీవు చెప్పింది చేయను అనకుండా, నీ అడుగుజాడలో నడుస్తూ ఇటు నాకు భయపడుతూ జీవించే స్త్రీ వస్తుందన్నాడు. ఆశీర్వదించాడు ఒక స్త్రీని, దీవించాడు ఒక స్త్రీని. అబ్రాహాన్ని దీవించాడు ముందుగా, ఇంటి యజమాని. తర్వాత సారా దగ్గరకు వచ్చారు, సారాన్ని దీవించారు, తండ్రి పంపించిన దేవదూతలు. ఇప్పుడు దీవించి అంటాడు, నీలో అంటే నీ ఇంట్లో నీ భార్య ఎలా ఉంటుందండి? ఫలించే ద్రాక్ష వలె ఉంటుందంట.
ఫలింపలేని తీగ వల్ల కాదు, ఫలించిన ద్రాక్ష వల్ల ఉంటుందని దీవించాడు. కారణం ఏంటంటే భార్య మాట భర్త, భర్త మాట భార్య, వీళ్ళిద్దరూ కలిపి దేవుని మాటలు ఉన్నారు కనుకనే దేవుని వాళ్ళకు నడిచారు కనుక ఇద్దరికీ ఆశీర్వాదాలు ఇచ్చేసాడండి. ఇది దంపతులకు ఇచ్చిన ఆశీర్వాదం, కుటుంబానికి కాదు. మరలా చెప్తున్నాను, కుటుంబానికి కాదు, దంపతులకు ఇచ్చిన ఆశీర్వాదం. అప్పుడు పిల్లల దగ్గరికి వచ్చాడు తండ్రి. పిల్లలు కూడా దీవిస్తున్నాడు. ఎలా దీవిస్తున్నాడు? నీ భోజన బల్ల చుట్టూ, నీ భోజన బల్ల చుట్టూ. ఇక్కడ భోజనం రెండు రకాలు. ఒకటి లోకానుసారమైన భోజనము, రెండోది ఆత్మసారమైన భోజనము. ఆత్మసారమైన భోజనం మనకు తెలిసే ఏంటది? వాక్యము. ఈ వాక్యము ఆత్మసారమైన భోజనము. ఈ రెండో భోజనం ఏంటంటే శరీర సంబంధించిన భోజనము. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఎదుగుతారంట. హల్లెలూయా. ఒలివ మొక్క ఎప్పుడు కూడా నానిపోదు, కుళ్ళిపోదు, పాడైపోదు. నెమ్మదిగా చక్కగా నిగనిగలాడుతూ ఉంటుందండి. ఎప్పుడు కూడా ఒలివ చెట్టు అలాగ ఉంటుంది. ఒలివ చెట్టు అలాగే ఉంటుంది. ఎందుకంటే అది తండ్రి చేత ఆశీర్వదించబడిన చెట్టు, తండ్రి ఎంచుకున్న చెట్టు. తండ్రి ఆ యొక్క ఒలివ ఏంటి విత్తనములను ఆశీర్వదించాడు. ఆ చెట్టు కాసిన పళ్ళను ఆశీర్వదించాడు కనుక ఒలివ మొక్కల వలె ఉంటారంట. హల్లెలూయా. పిల్లల్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు కుటుంబం అయింది. అంతవరకు కుటుంబం కాదు. భార్య ఒక పక్క, భర్త ఒక పక్క ఉన్నారు. వాళ్ళని ఏం చేశాడు? దంపతులుగా ఏర్పాటు చేశాడు. తర్వాత వారికి బిడ్డలు కలిగించి, ఆడవారైనా మగవారైనా పిల్లలు కలిగించి అప్పుడు అంటున్నాడు, ఇదిగో నీ కుటుంబము. నోవాహు, నీవు నీ కుటుంబము అన్నాడు అక్కడ నోవా కాలంలో. అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాము, నేను ఆశీర్వదిస్తున్నాను. నీ గర్భవాసమున నీకు ఒక కుమారుని కంటాడు, అది కూడా నీ భార్య అయిన సారా ద్వారా. అయితే ఎవరండి ఇమానీయులు? ఎవరు? ఇస్సాకు ఎవరంటే అబ్రహాంకి రెండో సంతతి. మొదటివాడు కాదు. మొదటివాడు ఎవరు? ఇస్సాకు. ఇమానీయులు కదా. రెండోవాడు ఇస్సాకు. ఎందుకంటే ఆగర్తో ఆయన సంబంధం కలుపుకున్నాడు కనుక, అది భార్య మాట ద్వారా జరిగింది కనుక రెండోవాడు ఈయన. కావున ప్రతి సంగమా ఇక్కడ అంటాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ భార్యను కూడా ఆశీర్వదిస్తున్నాను. అప్పుడు అదొక దాంపత్యమే కానీ కుటుంబం కాదు. కుటుంబం ఎప్పుడైంది? వారి మధ్యకి ఇస్సాకును పంపించి అప్పుడు అంటాడు, నీ కుటుంబాన్ని నేను అభివృద్ధి చేస్తున్నాయి అంటాడు. ప్రతి సంగమా ఇక్కడ ఏ కుటుంబాలు అయితే ఈ భూమి మీద ఇప్పుడు జీవిస్తున్న కుటుంబాలు, ఎవరైతే భార్య, భర్త, తన పిల్లలు సర్వాధికారి తండ్రికి లోబడతారో, తన కుమారుడైన మెస్సీ గారికి లోబడి జీవిస్తారో, ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదంలో ఇవి. ఆశీర్వాదంలే నీ ఇంట్లో నీ భార్య ఎలా ఉంటుందంటే, మరి ఇప్పుడు చూస్తున్న భార్యల్ని ఎలా ఉంటున్నారో మనకు తెలుసు. వారి కోసం వివరించుకోక్కర్లేదు. భర్త మాటకి ఎంత విలువిస్తున్నారో మనకు తెలుసు. భర్త మాటకి ఎంత విలువిచ్చి ఎంత వినయంగా జీవిస్తున్నారో కూడా ఈ లోకంలో మనం చూస్తున్నాం. పూర్వము ఇప్పుడు సంగమా భర్తను గౌరవించడానికి పూర్వకులండి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన క్రైస్తవులు చాలామంది అంటారు, నేను యూదునండి అంటారు. ఒకడు అంటాడు, నేను ఇశ్రాయేలు అని అంటాడు. తప్పు కదా? తప్పు కదా? నువ్వు ఇశ్రాయేలులో ఎందుకు అవుతావు? యూదుల్లో ఎందుకు అవుతావు? యోధా గోత్రపు సింహానికి సంబంధించిన వాడు అంట. ఎవరు? భారతీయులు. తప్పు కదా అది? నువ్వు భారతీయుడు అండి. నువ్వు ఏ దేశానికి వస్తే ఆ దేశానికి నువ్వు పరిమితం. కానీ ఇంకో దేశానికి నువ్వు ఎలా పరిమితం అవుతావు? జ్ఞానం లేని మాట్లాంటాను నేనైతే. నువ్వెందుకు ఇశ్రాయేలు అవుతావు? నువ్వెందుకు యూదులు అవుతావు? యూదులు వేరేగా ఉన్నారు, ఇశ్రాయేలు వేరేగా ఉన్నారు. వాళ్ళకొక కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళకొక జెండా ఉంది, వాళ్ళకొక ఉనికి ఉంది. మనకేంటి? మన భారతీయులము. యువర్ ఇండియన్ పీపుల్స్. మీరందరూ కూడా భారత ప్రజలు కనుక భారతదేశాన్ని, మా భారతదేశంలో చట్టాన్ని, భారతదేశం మనకు అందిస్తున్న ఆ యొక్క మంచి మాటలను మనం గౌరవించాలి. తప్పదు. కానీ అది అంతా మర్చిపోతాం. పూర్వం అంటే స్త్రీలు భర్త పేరు చెప్పడానికి సిగ్గుపడేవారంట. ఏమనేవారు తెలుసా?
నా పెనిమిటి అనేవాడు మన తెలుగు భాషలో. నా పెనిమిటి, నా భర్త గారు, ఇది గౌరవం. ఈరోజు మనం చూస్తున్నాము, భార్యని ఏమని పిలుస్తుందో తెలుసా? భర్తని భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? చూడండి, ఇప్పుడు వచ్చే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వచ్చే మాటలను మీరు గమనించండి. ఏమన్నా తెలుసు? గౌరవంగా ఒరే, ఏంటది? ఒరే. ఇదే మన భారతదేశం నేర్పిన సంస్కృతి. మనకి భర్తను ఒరే అనమందా? ఇప్పుడు సంగమ ఎందుకు చెప్తున్నానంటే, నీవు దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే, నీ భర్త, నీ కుటుంబం, నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే ఆయన మాటకు విలువవ్వండి. నువ్వే దేశస్తులు, ఆ దేశానికి సంబంధికులు కానీ పరదేశానికి సంబంధం కాదు. అలాగనుకుంటే ఈ లోకానుసారమైన మనుషులు కాదు. మనం అతిథులము, ఇక్కడికి వచ్చాము అతిథులము. కాసేపు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ యొక్క లోకంలో నీవు ఒక అతిథివి అంతే. అంటే చుట్టాలు, వచ్చిపోయేవారు మనం. అందుకే ఇది మనకి పరదేశం అవుతుంది. పరదేశం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ మర్చిపోయి అహంకారంగా మాట్లాడుతున్నారు క్రైస్తవులే, మరొకరు కాదు. క్రైస్తవులకే నేను మాట చెప్తున్నాను. నీవు ఏ దేశంలో పుట్టావు ఆ దేశానికి సంబంధించిన వాడివి, నువ్వు ఏ భాష మాట్లాడుతున్నావు ఆ భాషకు సంబంధించిన వాడు. కానీ నువ్వేదికి ఇశ్రాయేలు అవుతావు, నువ్వేదికి యూదుడు అవుతావు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. నిజంగా నువ్వు ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన వాడు అయితే, యూదా గోత్రానికి సంబంధించిన వాడు అయితే, నీలో గుణగణాలేవి, నీలో అలవాట్లేవి, నీలో ఆ పట్టుదల లేదు, ఏమీ లేదు. పేరు పెట్టుకున్నావు అంతే. నేను యూదుడిని అంటాడు ఒకడు, నేను ఇశ్రాయేలుని అంటాడు ఒకడు. కానీ ఇప్పుడు సంగమా ఎందుకే మాటలు కావు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, నువ్వు ఏ దేశస్తువో ఆ దేశానికి సంబంధించిన వాడు. ఇది మర్చిపోకండి. ఆ దేశ సంస్కృతిని మనం గౌరవించాలి. ఆ దేశ మనుషులతో మనం ఐక్యం కలిగి ఉండాలి. అప్పుడే కదా తండ్రి దీవిస్తాడు. అందుకే అంటున్నాడు, ఎవరైతే నాకు లోబడతారో వారిని నేను దీవిస్తానని. ఇక్కడ ఒక చిన్న కుటుంబాన్ని మనకి ఉజ్జాయింపుగాని చూపించాడు. కావున ఇప్పుడు సంగమ దేవుడి చేత మనం దీవించబడాలంటే, తండ్రి చేత మనం దీవించబడాలంటే, ఆయన ప్రేమ అనురాగం మనం పొందుకోవాలంటే, తన కుమారుడైన మెస్సీ ద్వారా మనం దీవించబడాలంటే ముందు ఆయనకు లోబడండి, ఆయన పని చేయండి. అప్పుడు ఆయన జీతం ఇస్తాడు. నీ చేతులు కష్టాలతో ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు అని చెప్పాడు. హల్లెలూయా. మరొక మాట ఏమంటున్నాడంటే, నీ భార్య దగ్గర వచ్చిన తర్వాత భార్యను కూడా దీవిస్తున్నాడు. ఎలా దీవించావంటే, ఫలించే ద్రాక్ష పండుతో పోల్చాడు. హల్లెలూయా. కులిపోయిన ద్రాక్ష పండు కాదు, పనికిరాని ద్రాక్ష పండు కాదు, పొలం ద్రాక్షతో కాదు, ఫలించే తీజటి ద్రాక్ష పండుతో భార్యను పోల్చి బిడ్డను పోల్చుతారు. ఇక్కడ ఒలివ మొక్కల వలె పోల్చాడండి. ఇదండి జీవితం, ఇదండి కుటుంబానికి ఇచ్చిన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం నడుచుకుందాం మనం, ఈ ఆశీర్వాదం నడుచుకుందాం. మరొక కుటుంబం ఏంటంటే, తల్లి అంటే భార్య అంటే భర్తకు గౌరవం ఉండదు, భర్త అంటే భార్యకి గౌరవం ఉండదు. వీళ్ళిద్దరూ అంటే పిల్లలకు గౌరవం లేదు ఈరోజు. ఇది తండ్రి పెట్టుకున్న కుటుంబం కాదు, లోకానుసారంగా జీవిస్తున్న కుటుంబం. కనుక ఆ కుటుంబంలో మనం ఉండదు. ఇప్పుడు సంగమ ఈ కుటుంబంలోకి మనం వద్దాం. ఆ కేటగిరీలో మనం ఉండదు, ఈ కేటగిరీలో నడుతాం. ఆ మార్గంలో మనం నడవద్దు. లోకానుసారంగా పరమతంత్రి చెప్పిన ప్రకారంగా ఈ మార్గంలో నడిచి ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మనం కూడా ఒక మంచి కుటుంబంగా తండ్రి దగ్గర మంచి పేరు తెచ్చుకుందాం. అప్పుడు చూస్తున్న తండ్రి, వింటున్న తండ్రి, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చిన తండ్రి సదా నీకును నీ కుటుంబానికి రాబోతున్న దినాల్లో మంచి ఈవులు కలుగు చేస్తారని తెలియజేస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ప్రార్థించుకుందాం. సర్వాధికారి తండ్రి నీకు వందనములు ఆయన, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక దేవ, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడి ఇదిగో తండ్రి ఒక మంచి కుటుంబాన్ని తండ్రి చేసే దాన్ని వాక్యం ద్వారా మాకు పరిచయం చేస్తావయ్యా. అయ్యా మేము కూడా అలా ఉండేలాగును అయ్యా, నీ అందు భక్తి కలిగి జీవించలాగును అయ్యా, లోకానుసారంగా కాకుండా అయ్యా నీ ఇష్టానుసారంగా జీవించి నీ నుంచి నన్ను అనేకమైన దీవులు పొందుకున్న వారుగాను మమ్మల్ని మా కుటుంబాన్ని దీవిస్తామని మా తండ్రి యేసయ్య ఉదయకాల సమయంలో విన్న వాక్యము నీరు కట్టి ఫలించడానికి సహాయం చేస్తామని మా ప్రియ రక్షకుడైన మెస్సీ నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా మరొకసారి పరమ తండ్రి నామములో వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా.